నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు గజపతి నగరంలో ఎమ్మెల్యే అప్పల నర్సయ్య పర్యటన జగనన్న కాలనీ మెగా గ్రౌండింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన వేల్పూర్లోని పల్లె ప్రగతిని ప్రారంభించిన మంత్రి వేముల పల్లె ప్రగతిలో గ్రామాల అభివృద్ధిని సాధిస్తున్నాయనే ప్రశంస నెల్లూరులో ఘనంగా అయ్యప్ప దేవాలయం ప్రారంభోత్సవం ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆనం మిర్యాలగూడలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రగతి కార్యక్రమాలతో అద్భుత ఫలితాలను నమోదయ్యాయని సంతృప్తి ఇక డీటెయిల్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట మండలం రాజపేటలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను 7 ఏళ్లలో చేసి చూపించామని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఆసరా పెన్షన్లు 10 రెట్లు పెంచామని పేర్కొన్నారు. 57 ఏళ్లు నిండిన వారికి త్వరలోనే పెన్షన్ ఇస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే మానేరు నిండిందన్నారు. చెరువుల నిండా నీళ్లు ఉండడంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారు. ఎర్రటి ఎండల్లోనూ నర్మాల చెరువు మత్తడి దూకింది అని గుర్తు చేశారు. త్వరలోనే 2వ విడత గొర్రెల పెంపకం చేపడతామని తెలిపారు. ప్రతి ఇంట్లో ఉన్న ఒక్కొక్కరు కనీసం ఒక మొక్క నాటి పెంచాలని సూచించారు. రాజుపేటలో మహిళా సంఘం భవనం నిర్మిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అది పెద్ద విషయం కాదు, చేద్దాం. మహిళా సంఘ భవనం చెప్పినారు. మహిళా సంఘ భవనం తప్పకుండా చేసి మళ్ళీ నేనే అది పూర్తయినాక రిబ్బన్ కటింగ్ కూడా నేనే వస్తా. తప్పకుండా చేసి మీకు ఆ కార్యక్రమం చేపడతాను. దాంతోపాటు నేను గుడికి ఇయ్యాను. గుడి వద్దు ఫస్ట్ ఇవన్నీ అయిపోదు. అయినాక మీకు అంత బాగైనా ఊరు బాగైనాక మీకు గుడికి సంబంధించి మీరే వేసుకొని మీరు కట్టుకుంటారు. కానీ ముందు అర్జెంట్గా గుడి కట్టే అవసరం లేదు. ముందు మనం రోడ్లు కట్టుకుందాం, మోరీలు కట్టుకుందాం, ముందు మొత్తం అన్ని కార్యక్రమాలు చేసుకుందాం. దేవునికి ఆల్రెడీ ఇప్పుడే నేను దేవుని దగ్గర పోయినా దండం పెట్టినా గుడి మంచిగా ఉన్నది మళ్ళీ కట్టుకుందాం. కానీ మొదలైతే ఇవన్నీ అయిపోయాక ఆ పని చేద్దాం. రాలేదనో లేకపోతే కొత్త కారట్లు కావాలనో బాధపడుతున్నో ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడే నేను చెప్పినట్టు ఆ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఇంతమందికి ఇచ్చి లక్షల మందికి ఇచ్చి కొంతమంది మీద ఎవరికి కూడా ప్రభుత్వానికి కోపం ఉండదు, ఎవరి మీద ఇయ్యద్దనే ఆలోచన లేదు. తప్పకుండా పూర్తి స్థాయిలో అది కూడా చేస్తాం. రాజుపేట గ్రామానికి సంబంధించి తమ్ముడు చెప్పినట్టు మహిళా సంఘ భవనం కానీ, యాదవ సంఘ భవనం పూర్తి చేయడం కానీ, పేరిక సంఘ భవనం కానీ ఇవన్నీ కూడా చేద్దాము. తప్పకుండా చేసుకుందాం. మీకు ఇప్పుడే 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఇప్పుడే మనం పునాది వేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నాయని రాష్ట్ర రోడ్ల భవనాలు గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆయన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంతో పల్లె ప్రగతి, భీమ్గల్ మండల కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమాలను కలెక్టర్ నారాయణ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష గుప్తాతో కలిసి ప్రారంభించారు. భీమ్గల్లోని బాపూజీ నగర్ ప్రధాన రహదారి వెంట మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ పల్లెలను అభివృద్ధి చేయాలనే కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టిందే పల్లె ప్రగతి కార్యక్రమం అని తెలిపారు. ఇది ఓట్ల కోసం చేపట్టిన కార్యక్రమం కాదన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి పంచాయతీకి కేంద్ర నిధులతో సమానంగా నిధులు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. జిల్లాలో ఉత్తమగా జీపీగా వేల్పూర్ నిలవడంపై సంతోషం వ్యక్తం చేసి ప్రజాప్రతినిధులు అధికారులను అభినందించారు. మహిళలకు వారికి కావాల్సిన మొక్కలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. భీమ్గల్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్టు చెప్పారు. తీగల రాధామోహన్ గారు, అదే కలెక్టర్ గారికి మోటి మహేష్ గారు బొకే గారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా వేల్పూర్ ఎంపీపీ భీమా జమున గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. గ్రామంలో ఎక్కడెక్కడ ఏ పనులు గుర్తించాలనో ఈ రోజు మనం గుర్తించుకోవడం జరుగుతుంది. గతంలో కూడా మొదటి పల్లె మేము వచ్చిరా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమం, పల్లెలు బాగుండాలి, పట్టణాలు బాగుండాలి, పల్లెలు పచ్చబడాలి, పట్టణాలు కూడా పచ్చబడాలి అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి పల్లెలు శుభ్రంగా ఉండాలి, దోమలు రాకుండా ఉండాలి, పల్లెలకు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చబడాలి, పట్టణాలకు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చబడాలి. మరి అవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఇవాళ ముఖ్యంగా భీమ్గల్ పట్టణంలో ఈ హరితహారం కార్యక్రమం, పట్టణ ప్రగతిలో హరితహారం కూడా ఒక భాగం. దాంట్లో భాగంగా ఇవాళ చెట్లు నాటడం జరిగింది. మరి మా కోరిక మేరకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు కూడా భీమ్గల్ పట్టణానికి రావడం జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వాళ్ళంతా బ్రహ్మాండంగా 4-5 లేన్లతో మరి వాళ్ళ భీమ్గల్ మెయిన్ రోడ్డుకి ఇరువైపులా చెట్టు నాటే కార్యక్రమాన్ని భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ రాజశ్రీ గారి ఆధ్వర్యంలో వారి కౌన్సిలర్లందరూ కూడా అధికారులతో పాటు వాళ్ళు తీసుకోవడం జరిగింది. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోడ్డుపై అంటే తొందరలోనే మనం దీన్ని సెంట్రల్ డివైడర్తో డబుల్ రోడ్ కూడా 4 లైన్ కూడా చేసుకుంటున్నాం. కాబట్టి ఆ 4 లైన్కు సరిపడా రోడ్డు వదిలేసి అటువైపు ఇటువైపు చెట్లను నాటుకోవాలి. మీరు ఎట్లయితే పెట్టుకున్నారో బ్రహ్మాండంగా అవకాశం ఉన్న దగ్గర 4 లైన్లు. విజయనగరం జిల్లా గజపతి నగరం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న జగనన్న కాలనీ మెగా గ్రౌండింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య పాల్గొన్నారు. లబ్ధిదారులతో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొని జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామని, లబ్ధిదారులు అందరూ ముందుకు వచ్చి త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. కాలనీలో కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నాయకులు గార తవుడు, సురేష్, త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా మధ్యనమడుగులో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం హాజరై పూజా సామగ్రిని సమర్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీఠాధిపతి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇక స్వరాష్ట్రంలోని గ్రామాలను ప్రగతి పదంలో నడిపించాలనే సంకల్పంతో ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తుందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు తెలిపారు. మిర్యాలగూడ మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భాస్కర్రావు ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల్లో పచ్చదనం వెలివిరియాలనే సంకల్పంతో పాటు పరిశుభ్రత కోసం ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందన్నారు. ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించి అద్భుత ఫలితాలను నమోదు చేసిందని కొనియాడారు. పల్లె ప్రగతి లక్ష్యాలను సాధించాలంటే స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. సరే బాబాయ్ గారు, మరి ఎంపీపీ గారు, మరి శేఖర్ రెడ్డి గారు, మరి ఎంతమంది తయారుకుంటారో ఒక లిస్ట్ తయారు చేసి అక్కడ కొట్టేస్తే మనం ఆ ఇల్లు మొదలు పెట్టడానికి మొత్తం జిల్లా అధికారులందరూ కూడా ఇలాగే మీ గ్రామంలాగే డిఫరెంట్ గ్రామాల్లో అందరిలో తిరుగుతున్నాం. ఇప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా చేయడానికి లైట్స్ అని చెప్పారు, అవి చేస్తాం. మీరు నీళ్ళు అని చెప్పారు, ఆల్రెడీ చెప్పారు, అది కూడా క్లియర్ చేస్తాం. శానిటేషన్, మురికి కాలు తర్వాత 5వ రోజు 6వ రోజు మురికి కాలువలు అవన్నీ కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. ఎక్కడైతే పూడిక లేకుండా నిరుపయోగంగా ఉన్న కాలువల్ని, అదేవిధంగా మిషన్ భగీరథ యొక్క పైప్ లైన్లు కూడా ఏమైనా లీకేజ్ యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి మాదాపూర్ గ్రామంలో నిర్మించిన రైతు వేదికలను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రైతు వేదికలు అన్నదాతలకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా పల్లె ప్రగతి 4వ విడతలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమం, పట్టణ ప్రగతి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మొదలైంది. 1 జూలై నుంచి 10 జూలై వరకు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపుతోని రాష్ట్రమంతటా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంటే ఇప్పటికీ కూడా అధికారులలో కానీ ప్రజాప్రతినిధులలో కానీ ఇంకా కూడా కొంత అవగాహన లోపం ఉన్నదనేది స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలు కూడా
ప్రగతి అనగానే నిధులు బాగా వస్తాయి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. పల్లె ప్రగతిలో పాల్గొనేందుకు వచ్చిన ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్కి గ్రామస్తులు డప్పు చప్పులతో వాడవాడల ఊరేగింపుతో స్వాగతం పలికారు. పల్లె ప్రగతి హరితహారంతో గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. జెడ్పీ చైర్మన్ ఇంటింటికి తిరిగి గ్రామంలో సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం హరితహారంలో భాగంగా చెట్లు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కామ్లే నాందేవ్, అడిషనల్ కలెక్టర్ డేవిడ్లతో కలిసి సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇక తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారని, బాధల నుండి శరీరాన్ని, విపత్తుల నుండి ప్రాణాలను కాపాడే ప్రత్యక్ష దైవాలు వైద్యులని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను ఎమ్మెల్యే చందర్ ఘనంగా సన్మానించారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలందరినీ రక్షించిన దైవాలు వైద్యులని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యులకు రక్షణగా అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్ బాలరాజ్ కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆరవ
హ్యాపీ డాక్టర్స్ డే మేడం. ఈరోజు మన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈరోజు కోవిడ్ సందర్భం వచ్చినప్పుడు మన రామగుండం నియోజకవర్గంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా ప్రాణాలను తెగించి ప్రజల ప్రాణాలను కాపాడినటువంటి వాళ్ళు డాక్టర్. చనిపోతాము, ఆ వ్యాధి సోకుతుంది అని తెలిసి కూడా ధైర్యంగా వారందరికీ వైద్యాన్ని అందించడంతో పాటు ఒక తల్లి ఒక తండ్రిలాగా హక్కును చేసుకొని వాళ్ళని ధైర్యాన్ని నూరిపోసినటువంటి వారు డాక్టర్. అందుకే తల్లి జన్మనిస్తే పునర్జన్మనిచ్చేటువంటి వారు డాక్టర్లు అని ఇలా సమాజంలో ఉన్నటువంటి ఒక. వికారాబాద్ జిల్లా యాలాల గ్రామంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. రాఘవపూర్ గ్రామానికి చెందిన ఓ యువతితో యువకుడికి గత కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న యువతి కుటుంబీకులు అతనిపై యాలాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీస్ స్టేషన్ చేరుకున్న యువకుడు అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబీకులు అబ్బాయిని తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వికారాబాద్ మిషన్ ఆసుపత్రికి తరలించారు. వల్ల ఆమె పొద్దున పోలీస్ కాంప్లైంట్ ఇచ్చింది. ఆమె రేప్ కేసు అని చెప్పి పోలీస్ కాంప్లైంట్కి ఇచ్చింది. దాన్ని చూసి అబ్బాయి పొద్దున వచ్చి చూసి అమ్మాయిని చూసి పోలీస్ స్టేషన్ బయటనే మందు తాగి రావడం జరిగింది. చావలేడు, సారీ, హాస్పిటల్లో ఉన్నాడు ప్రస్తుతం. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం బండ్లగూడ గ్రామంలో సర్పంచ్ కాటం విజయ్ కుమార్ స్వామి అధ్యక్షతన 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింగాల గణపురం జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షురాలు చిట్లా జయశ్రీ ఉపేందర్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ లత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నాకు పర్సనల్ చెప్తున్నా 100% ప్రతి అధికారం మనకు సహకరించింది. దాంట్లో ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి క్షణం లింగాల హెడ్ క్వార్టర్కు మనకు బండ్లగూడెం దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ప్రతిరోజు వచ్చి మనల్ని సమీక్ష చేయడం, మనల్ని ఎంకరేజ్ చేయడం, మనకు అసలు నిధులు ఉన్నాయా లేవా, తర్వాత ఫస్ట్ సర్పంచ్ గారు మీరు పెట్టండి కంప్లైంట్ చేస్తున్నాం. ఎందుకు ఈ పరిస్థితి మనకు ఈసారి గ్రామ సభ జరిగినప్పుడు సర్పంచ్ గారు మీకు ముందే ఇంటిమేషన్ చేస్తారు. మీరు పర్సనల్గా ఒకసారి అధికారులందరూ కూడా ఫోన్ చేసి ఖచ్చితంగా గ్రామ సభ అటెండ్ కావమని చెప్పండి. వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అధికారులకు చెప్పనివ్వండి. వాళ్ళు ఏం చేస్తారో చూడండి. ఒకవేళ రాని అధికారులకు ఏం చేద్దామని తప్పకుండా మనం కూడా వాళ్ళపై ఎలా చర్యలు తీసుకోవాలనేది మనకు కూడా తెలుసుకోవాలని తప్పకుండా చేస్తున్నాం. మంచి అనేది కామన్గా మనకు కనబడుతుంది. కానీ చెడు దాని వెనకాల ఎక్కడ ఉందనేది ట్రేస్ చేయాలి. అది చేయనప్పుడు సంపూర్ణంగా పారిశుద్ధ్యంలో కావచ్చు, సంపూర్ణంగా అభివృద్ధిలో కావచ్చు మనం ముందున్న వాళ్ళం కావచ్చు. సార్ ఇంతకుముందే కార్యక్రమం చేసుకుంటున్నాము. ఇందులో మనము
నివేదిక అందరికీ చదివించాలి. ఆ తర్వాత గ్రామంలో మొత్తము అన్ని వాడలు తిరిగి, ముఖ్యంగా దళిత వాడలు మొత్తం అన్నీ తిరిగి ఎలా ఉంది పరిశుభ్ర పల్లె ప్రకృతి వనాలు అలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా శ్మశాన వాటికలు ఇలా రకరకాల వాటితోని ఇవాళ పల్లెలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందింది. మనకి ఇప్పటికే 2 సార్లు కూడా పల్లె ప్రగతి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంతో ఇప్పటికే గ్రామాల్లో చాలా వరకు కూడా మార్పు వచ్చింది. సో పల్లె ప్రగతి అంటే ఏంటి? మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవడం తయారు చేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా కూడా పెండింగ్ పనులు ఏవైతున్నాయో పాడుబడ్డ బాయిలు కావచ్చు, లేకపోతే ఇలాంటి ఏమన్నా డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా గుర్తించి ఈ 10 రోజులలో పూర్తిగా మనం కూడా అందరం కలిసి పూర్తిగా బాగుపడి చాలా తక్కువ పాపులేషన్ ఉన్న పల్లెగూడెం గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో గ్రామ సభకి అటెండ్ అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ప్రతి పల్లె ప్రాంతంలో కూడా మన పల్లెగూడెం గ్రామంలో అందరికీ నమస్కారం అండి. పల్లెగూడెంకి గ్రామ పంచాయతీ ప్రగతి నివేదిక మన గ్రామానికి సంబంధించి నాకు పర్సనల్ చెప్తున్నా 100% ప్రతి అధికారం మనకు సహకరించింది. దాంట్లో ఎవరికి తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి క్షణం లింగాలను పెట్టుకోవడం వరకు మనకు బండ్లగూడెం దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ప్రతిరోజు వచ్చి మనల్ని సమీక్ష చేయడం, మనల్ని ఎంకరేజ్ చేయడం, మనకు అసలు నిధులు ఉన్నాయా లేవా, తర్వాత ఫస్ట్ సర్పంచ్ గారు మీరు పెట్టండి కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి మనకు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజపతి నగరంలో ఎమ్మెల్యే అప్పల నర్సయ్య పర్యటన, జగనన్న కాలనీ మెగా గ్రౌండింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. వేల్పూర్లో పల్లె ప్రగతిని ప్రారంభించిన మంత్రి వేముల, పల్లె ప్రగతిలో గ్రామాల అభివృద్ధిని సాధిస్తున్నాయని ప్రశంస. నెల్లూరులో ఘనంగా అయ్యప్ప దేవాలయం ప్రారంభోత్సవం, ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆనం. మిర్యాలగూడలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ప్రగతి కార్యక్రమాలతో అద్భుత ఫలితాలను నమోదయ్యాయని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.